కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరొక మాట చూడగలిగితే 46వ అధ్యాయం 29వ వచనం, అదే ఆదికాండ గ్రంథము 46వ అధ్యాయము 29వ వచనంలో వ్రాయబడినటువంటి మాట చూడండి. యోసేపు తన రథములను సిద్ధము చేయించి తన తండ్రి అయినటువంటి ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేకు వెళ్ళి అతన్ని కనబడెను. అప్పుడు అతడు తన మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాడు. ఇప్పుడు చిన్నప్పుడు 14 సంవత్సరాల వయసులో తప్పిపోయినటువంటి యేషావు మిగిలినటువంటి కుమారులు ఏం తెలివిచ్చారు? ఇదిగో అడవి సింహాలు, ఎలుగుబంటులు, తోడేళ్లు పీక్కొని తినేసి చనిపోయాడు. ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ నిలువుటంగిని తీసుకొచ్చి తండ్రి అయినటువంటి యాకోబుకి ఇచ్చేశాడు. అంటే తండ్రి యాకోబు ఏమనుకుంటాడు? నా కుమారుడు మరణించాడు కావాలా, ఏదో జంతువులు అంటే కుమారుల యొద్దకు చేర్చబడకుండానే చనిపోయాడనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి